దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమునందు తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నేటి నుంచి స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 26వ తేదీ నాడు సాయంత్రం మిథిలా ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది. 27వ తేదీన సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. 28వ తేదీన స్వామివారి పట్టాభిషేకం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో తొలి రోజు అయిన నేడు స్వామివారికి తిరుమంజనం సేవ నిర్వహించారు. ముందుగా గోదావరి నది తీరం నుండి తీర్థబిందె తీసుకొచ్చిన అనంతరం బేడా మండపంలో స్వామివారికి తిరుమంజన సేవను అర్చక స్వాములు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలన్నీ కూడా స్వామివారి సర్వసైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారి సమక్షంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. విశ్వక్సేనుల వారిని, ఆంజనేయ స్వామి వారిని, గరుత్మంతుల వారిని, సుదర్శన స్వామిని వారందరినీ కూడా ఈ రోజు తిరువీధి సేవలో భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు ఉత్సవ మూర్తులతో పాటు వీరందరినీ కూడా ప్రత్యేకమైన వాహనంలో తిరువీధి సేవగా తీసుకొని వెళ్లి స్థానిక గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమాన్ని మంత్రపూతంగా ఆగమశాస్త్ర విహితముగా చేయడం జరుగుతుంది. అక్కడ వరాహస్వామిని, భూమిదేవిని ఆవాహన చేసి అర్చించి ఆ మృత్తికని సేకరించి ఆ మృత్తికని వేద వాద్య పురస్సరముగా భద్రాద్రి రామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధికి తీసుకుని వచ్చి ఇక్కడ రాత్రి సమయంలో అంటే పంచాంగ శ్రవణాది కార్యక్రమం పూర్తయిన పిదప యాగశాలలో అంకురారోపణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ అంకురారోపణ ప్రతిరోజు అంకురారోపణ గావించిన తర్వాత ప్రతినిత్యం కూడా యాగశాలలో ఉండేటువంటి ఆ ద్వార దేవతలు వీరందరికీ కూడా ప్రతినిత్యం అర్చనాదులు జరుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ప్రధానమైన నవాన్హిక దీక్ష 25వ తారీఖు సప్తమి నాడు ధ్వజారోహణతో ప్రారంభమవుతుంది. దానికి పూర్వరంగ కార్యక్రమాలు వరుసగా మనకి క్రమంగా జరుగుతాయి. భక్తులంతా స్వామివారికి జరిగేటువంటి ఈ వసంత పక్ష నవాన్హిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.